దేవుని చిన్నమా పూమాలలతో పరుగున రండి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణము. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. జీవమోసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. జీవమోసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. కరుణతోడా జీవమునియగా కరుణతోడా జీవమునియగా వేడుదమా పరిశుద్ధుని. వేడుదమా పరిశుద్ధుని. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఈనాటి దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు ముత్యాల మైసయ్య, రాణి, చింటూ, మేఘన, శౌరమ్మ, వరదమ్మ, పద్మ, రాయప్ప, సాగర్, కోటేశ్వరరావు, శిరీష. ఈ కుటుంబ సభ్యులందరి కోసం కూడా ప్రార్థిస్తూ వీరందరిని కూడా దేవుడు అమితంగా ఆశీర్వదించాలని, వీరు చేస్తున్న పనిలో సహాయం ఉండమని, మంచి ఆరోగ్యముతోనూ ఆత్మీయ బలముతో నింపి నడిపించమని, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానమును పట్టుదలను దయచేయమని, అదేవిధముగా వారి కుటుంబంలో మరణించినటువంటి చిన్నప్ప, కత్తెరేనమ్మ, ముత్యాలరావు, ప్రకాష్ రావు, నిర్మల, సిద్ధల, నెహేమియా వీరల ఆత్మనీతి విశాంతిని దయచేయమని ఈ పూజలో పాల్గొంటూ ప్రార్థించుదము. మరి ముఖ్యంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు మన సంఘము నుండి అనేక మంది పిల్లలు పెద్దలు జ్ఞాన స్నాన సాంఘ్యమును స్వీకరిస్తూ ఉన్నారు. కావున వారందరూ కూడా దేవునికి సమర్పిస్తూ ఇటువంటి మంచి మనసును కలిగించినటువంటి వారి తల్లిదండ్రులను, స్వీకరిస్తున్న బిడ్డలను దేవునికి సమర్పించి ఈ దివ్య సంస్కారము ద్వారా, ఈ ప్రారంభ దివ్య సంస్కారము ద్వారా దేవుడు వారిని అమితంగా ఆశీర్వదించమని, వారి జీవితపు ప్రతి మలుపులో కూడా దేవుని తోడు, నీడ, అండ ఉండాలని ప్రార్థిస్తూ ఆ కుటుంబాలను ప్రభువుకు సమర్పించి వారి కోసం ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించుటకు మన మధ్యకు వచ్చిన గురువులు అందరు కూడా తెలిసిన వారు, గురుశ్రీ థామస్ వారు అందరం కూడా సాధారణంగా చప్పట్లు కొడుతూ మన మధ్యకు ఆహ్వానించుకుందాం. ఈ బలి పూజను మనందరి శ్రేయస్సు కొరకై, క్షేమాభివృద్ధి కొరకై, దేవుని యొక్క కృపలు మనమందరం కూడా వర్ధిల్లు భాగ్యం దయచేయమని, మరియు మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవునికి సమర్పించి
ఆ దేవాది దేవుని పూజలో వేడుకుంటూ ప్రార్థించమని స్వామిని సవినయంగా ఆహ్వానిస్తూ ఉన్నా. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృష్టింపబడిన క్రొత్త స్వభావమును ధరింపుడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియులకు సహోదరులారా, ఈరోజు మన పేరేచెర్ల కథోలిక సమాజమునకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజు. ఎందుకంటే దేవుని అనుగ్రహము వలన నూతనముగా బాప్తిస్మం పొంది మన సంఘంలో సభ్యులవుతూ ఉన్నారు కొంతమంది అభ్యర్థులు. అదేవిధంగా దేవునికి బిడ్డలవుతూ ఉన్నారు. కాబట్టి ఒకసారి అందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని అభినందిద్దాం. వారిని ఈ దివ్య సంస్కారము ద్వారా సంఘములోనికి ఆహ్వానించుదాం. అయితే మనందరికీ కూడా ఓ పెద్ద బాధ్యత దేవుడు ఇప్పుడు ఇస్తూ ఉన్నాడు. మీరు ఈ సంస్కారంలో జరగబోయేటటువంటి సన్నివేశాలను చూస్తారు. దాంట్లో సంఘముగా, జ్ఞాన తల్లిదండ్రులుగా ఈ బిడ్డలను విశ్వాస పదములోనికి నడిపించడానికి ఆదర్శమైన, సాక్షిభూతమైనటువంటి జీవితాన్ని మీరు ఇస్తారా, చూపిస్తారా అని సంఘాన్ని గురువు ప్రశ్నిస్తాడు. అవును, మేము సిద్ధంగా ఉన్నామని. అదేవిధంగా జ్ఞానస్నాన సమయంలో మనం ఇచ్చినటువంటి వాగ్దానాలను కూడా మనం స్మరించుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. మీరు పిశాచిని వదిలిపెట్టుచున్నారా? దాని క్రియలను వదిలిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలు వదిలిపెట్టుచూ ఉన్నారా? విశ్వాస సంగ్రహం మనందరికీ తెలుసు. మరి ఆ విశ్వాస సంగ్రహంలోని సత్యాలను కూడా ఉటంకిస్తూ మిమ్మల్ని గురువు ప్రశ్నిస్తాడు, విశ్వసిస్తూ ఉన్నారని. కనుక మనము ఆదర్శమైన, సాక్షిభూతమైన జీవితాన్ని మన బిడ్డలకు ఇవ్వటానికి ప్రయత్నం చేయాలి. అంటే ప్రతిరోజు పాపమునకు చనిపోతూ జీవాన్ని ఇచ్చేటటువంటి జీవము గల ఆ మాటలను మన జీవితాల్లో ఆచరించడానికి, అనుసరించడానికి ప్రయాసపడాలి. కాబట్టి ప్రియ సహోదరులారా, మన బిడ్డలను మన ఈ నూతనముగా సంఘంలోనికి ఆహ్వానిస్తూ, మరి నేను ఎంతవరకు సాక్షిభూతమైన జీవితాన్ని నా సంఘంలో ఇస్తూ ఉన్నాను, మరి ఎంతవరకు ఈ బిడ్డలకు ఇవ్వబోతూ ఉన్నాను అని ఆత్మ పరిశీలన చేసుకుందాం. అనేక మారులు దేవుని యొక్క వాక్యాన్ని పెడచెవిని పెట్టాం. అనేక మారులు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా దేవునికి దూరముగా బ్రతికాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక ప్రభు, నేను పాపిని, నన్ను క్షమించయా. నా పాప పరిహారార్థమై ఓనాడు కలువరి కొండ మీద నీవు శిలువ పీఠము మీద నీ శరీర రక్తములను నా కోసము సమర్పించావే తండ్రి. దేవునికి క్రూరమైన, నీచమైన, హేయమైనటువంటి నీ యొక్క ఆ బలిని అర్పించి, శిలువ బలిని అర్పించి నన్ను పాపము నుండి విమోచించావు. ఆ బలిని నేడు ఈ పీఠం మీద నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇందులో పాల్గొంటూ ఉన్నాను. నా అర్హతల నీ ప్రేమే, నీ ప్రేమే ఈ బలిని నీ చేత చేయించింది. కనుక ఈ పాప పరిహారార్థ బలిలో పాల్గొంటూ ఉన్నాను. నా పాపములను మన్నించు ప్రభువా. నా పాపములను ఒప్పుకుంటూ ఉన్నాను. నన్ను క్షమించి మరలా నీ బిడ్డగా చేసుకోమని ప్రభుని ప్రాధేయపడి బ్రతిమలాడుతూ మనం పాప క్షమాపణ పొందుదాం. ఈ బలి పూజలో యోగ్యంగా పాల్గొనడానికి అర్హత పొందుదాం. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా
చేసితిని. నేను పాపిని, ఘోర పాపినయ్యా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నీ పాపము చేసితిని. నీ పాపము చేసితిని. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను. నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నా దోషములన్నీయు నీ మదిలో కనబడెను. నా దురితములన్నీయు నీ ఎదలో మెదలినవి. నన్ను నీదరి చేర్చుమో దేవా, పరిశుద్ధుడగు దేవా, కేవలము నీకే విరోధముగా నే పాపము చేసితిని. నే పాపము చేసితిని. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా, ఇకలోకవాసులకు ఇకలోకవాసులకు శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక, శాంతి కలుగునుగాక. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా. సర్వశక్తిగల పరమపిత సృష్టి స్థితి కారక, సర్వశక్తిగల పరమపిత సృష్టి స్థితి కారక, పరమును ఏలెడు మహారాజా పితయైన సర్వేశ్వర, పరమును ఏలెడు మహారాజా పితయైన సర్వేశ్వర. నీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము, నీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము. మేము పొగడెదము, మేము స్తుతి చేదము,
మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా. నరరూపధారుడ శ్రీ యేసువా, దేవుని ప్రియపుత్రుడా. నరరూపధారుడ శ్రీ యేసువా, దేవుని ప్రియపుత్రుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మా పాప పరిహారక. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మా పాప పరిహారక. మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము. మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా. పావనాత్మ సర్వేశ్వరా, పావుర రూపుడా. పావనాత్మ సర్వేశ్వరా, పావుర రూపుడా. పరిశుద్ధ పరచుము మమ్ములను నీ ఆత్మచే, నీ ఆత్మచే. పరిశుద్ధ పరచుము మమ్ములను నీ ఆత్మచే, నీ ఆత్మచే. మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము. మీ వైభవమును ఇలలో మేము చాటెదము, చాటెదము. మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము, మిమ్ము పొగడెదము, మిమ్ము స్తుతించెదము. మహోన్నతమునందు దేవునికి మహిమా, మహోన్నతమునందు దేవునికి మహిమా. ఆమేన్, 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 ఆమేన్. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వరా, జ్ఞానస్నానమునందు మమ్ము నీ కుమారుని మరణ ఉత్థానములలో భాగస్థులను చేయుచున్నావు. మేము నీ దత్తత సంతానమును తలంపుతూ నూతన జీవన మార్గములో నడచుచు సద్భక్తితో జీవింతుముగాక.
మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 8వ అధ్యాయము 28వ వచనం నుంచి 32వ వచనం వరకు. సోదరులారా, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానము పిలువబడిన వారికి అన్నియును మంచికే సమకూరినట్లు దేవుడు చేయునని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండినట్లు దేవుడు ఏర్పరిచాను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగాను చేసెను. నీతిమంతులను చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇవి అన్నీ తెలిసిన మనము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉన్నచో ఇది మనకు విరోధి ఎవడు? ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పించి వెనుదీయలేడు. మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితంగా ఇచ్చివేయడా? ఇది ప్రభువు వాక్కు. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి. స్తుతి చేసినే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. ఇరవై 22వ అధ్యాయం 30
5వ వచనము నుండి 40వ వచనం వరకు. ఆ దినములలో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు యేసును పరీక్షింపవలనని, బోధకుడా, ధర్మశాస్త్రమునందు అత్యంత ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగెను. అందుకు యేసు ప్రత్యుత్తరముగా, నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతోను, పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోను ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపవలెను అను రెండవ ఆజ్ఞయు ఇట్టిదే. మోషే ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశములు అన్నీయు ఈ రెండాజ్ఞల పైననే ఆధారపడియున్నవి అని సమాధానమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సుశేష బోధనల ద్వారా మన పాపములు మన్నింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారా? ఈరోజు అందరికీ పూజలో పాల్గొనడం సంతోషంగా ఉందా? ఎందుకు? మన బిడ్డలు, మన సంఘస్థులు బాప్తిస్మం ద్వారా సంఘములో సభ్యులుగా చేరుతూ ఉన్నారు. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, దత్తపుత్రుడుగా రూపాంతరం చెందుతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానస్నానము అంటే ఏంటి? చిన్నప్పుడు మనం సత్యోపదేశ సంక్షేపంలో నేర్చుకున్నాం. దివ్య సత్ప్రసాదాన్ని కొత్తగా తీసుకునేటప్పుడు నేర్చుకుంటాం. భద్రమైన అభ్యంగనం స్వీకరించేటప్పుడు ఈ ప్రార్థనలు నేర్చుకుంటాం. ఎన్ని సంస్కారాలు ఉన్నాయి మనకి? ఎన్ని సంస్కారాలు? 7 ఉన్నాయి కదా. ఈ 7 సంస్కారములలో బాప్తిస్మము ప్రధానమైనది. ప్రారంభ సంస్కారం అంటారు ఇది. బాప్తిస్మం, భద్రమైన అభ్యంగం, పాప సంకీర్తనం, దివ్య సత్ప్రసాదం, అవస్థాభ్యంగం, జ్ఞాన వివాహము, గురు పట్టము. 7 సంస్కారాలు. ఈ 7 మనము కొంతమంది బాప్తిస్మం స్వీకరించాం. దివ్య సత్ప్రసాదం స్వీకరించాలి అంటే పాప సంకీర్తనాన్ని స్వీకరించాలి. తరువాత భద్రమైన అభ్యంగనం స్వీకరించి ఉంటాం కొంతమందిని. జ్ఞాన వివాహం ద్వారా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా, భార్యాభర్తలుగా జీవించడానికి ఆ సంస్కారాన్ని స్వీకరించారు. మేము ఇక్కడ గురువులముగా గురుపట్టాన్ని స్వీకరించాం. కాబట్టి ప్రతి సంస్కారాన్ని స్వీకరించడానికి ముఖ్యమైనటువంటి సంస్కారం బాప్తిజం, జ్ఞానస్నానం. జన్మ పాపము, ఇతర పాపములను పోగొట్టి మనలను దేవునికి బిడ్డలుగా, శ్రీసభలో సభ్యులుగా చేయు దేవవర ప్రసాదం, దివ్య సంస్కారం. దివ్య సంస్కారం అంటే ఏంది? దేవ ప్రసాదాన్ని ఇచ్చేటటువంటి సాధనం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము, ఇతర పాపములను
తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయువర ప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. ఈ పాట శ్రీసభ జీవం అనే ఆడియో సీడీలో కొన్ని సంవత్సరాల కిందట రూపొందించారు. ఈ 7 దివ్య సంస్కారములను ఈ ఆడియో సీడీలో పెట్టడం జరిగింది. ఫాదర్ గారు ఉదయం ఫోన్ చేశారు, ఇట్లా మా సంఘంలో కొంతమందికి బ్యాప్తిజం ఇస్తూ ఉన్నాం, మీరు రావాలి అని మెసేజ్ పెట్టారు. తర్వాత నేను ఫోన్ చేశాను, రావడానికి అంగీకరించాను. వెంటనే నాకు గుర్తుకు వచ్చింది ఈ పాట బ్యాప్తిజం గురించి. అదేవిధంగా హోలీ మ్యాట్రిమనీ అంటే జ్ఞాన వివాహాన్ని గురించి చక్కగా పాటలు ఉన్నాయి. ఆ పాట పాడాం, కానీ ఈ పాట ఇంకా నేర్చుకోలేదు. ఎప్పుడో ఒకసారి పాడ మర్చిపోయాను. ఇప్పుడు నేను పాడింది కూడా తప్పే. మాస్టర్ గారికి పంపించాను, ఇంకా పంపలేదు. చాలా బాగుంటుంది ఈ పాట. పితా పుత్ర పవిత్రాత్మ దివ్య నామములు నవజన్మకు నాందిగా జలమును ప్రోక్షించి ప్రపంచమంతటా తిరిగి పితాపుత్ర పరిశుద్ధాత్మ నాన్న జ్ఞానం స్నానం ఇస్తూ ఆ శిష్యులు చేయనని ప్రభువు చెప్పారు. పితాపుత్ర పవిత్రాత్మ దివ్య నామములు నవజన్మకు నాందిగా జలమును ప్రోక్షించి క్రిస్మా తైలముతో అభ్యంగనము చేసి తెల్లని వస్త్రముతో క్రైస్తవ ఘనతను ఇచ్చి వెలుగుచున్న వత్తి వలె నిత్యం వెలుగొందాలని విశ్వాసుల సాక్షిగా ప్రకటించే సంస్కారం జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. విశ్వాసము కలిగిన తల్లిదండ్రులారా బాధ్యతను చేపట్టే జ్ఞాన తల్లిదండ్రులారా. విశ్వాసము కలిగిన తల్లిదండ్రులారా జ్ఞాన స్నాన బాధ్యతను చేపట్టే జ్ఞాన తల్లిదండ్రులారా. జ్ఞాన స్నాన ప్రమాణములు మదిలో ధ్యానిస్తూ విశ్వాస మాతృకలో బిడ్డలను నడిపించండి. ప్రభు క్రీస్తుకు సాక్షులుగా వారిని మలచండి. దైవరాజ్య వ్యాప్తికై పునాదులుగా చేయండి. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జన్మ పాపము ఇతర పాపములను తొలగించు తొలి సంస్కారం. దేవునికి శ్రీ సభకు బిడ్డలుగా చేయువర ప్రసాదం. మానవాళి రక్షణకిది ప్రవేశ ద్వారం. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. జ్ఞాన స్నానము ఇది ఆత్మ స్నానము. రక్షణ పొందాలి అంటే మీరు బాప్తిస్మం పొందండి. బాప్తిస్మం పొందటము అంటే దేవుని కుమారుడైన క్రీస్తును విశ్వసించి పాప మార్గమును వదిలిపెట్టి విశ్వాసంలో ఎదుగుతూ ఆయన బిడ్డలుగా రూపొందటమే. మరి ఇటువంటి ఈ యొక్క సమయంలో పసిబిడ్డలకు ఎందుకు జ్ఞాన స్నానం ఇస్తూ ఉన్నారు? వాళ్ళకేం తెలియదు కదా, పాపం అంటే ఏందో తెలియదు, పడడము అంటే ఏమిదో తెలియదు. మరి వారికి ఎందుకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నారు అంటే పితృపాదులు అంటే శ్రీసభ తొలినాళ్ళల్లో
చక్కని బోధ చేసినటువంటి శ్రీసభ పండితులు వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే, ముఖ్యంగా అగస్టిన్ వారు ఏం చెప్తూ ఉన్నారంటే, సంఘములో ఉన్నటువంటి సభ్యుల యొక్క విశ్వాసము వారిలోనికి ప్రవేశిస్తుంది. మన కాళ్ళు వాళ్ళ కాళ్ళు, మన హృదయాలు వాళ్ళ హృదయాలు, మన నాలుకలు వాళ్ళ నాలుకలు. అంటే అర్థం ఏంటంటే, మనము వాళ్ళని నడిపించాల్సినటువంటి బాధ్యత మనలో ఉన్నది. మన యొక్క ప్రేమ వాళ్ళ హృదయాలలో పాదుకొని పోయి అదే ప్రేమతో వాళ్ళు నడవాల్సి ఉన్నది. మనం ప్రకటించేటటువంటి దేవుని యొక్క వాక్యము వాళ్ళు ప్రకటించి ఎదిగేటటువంటి భాగ్యము వాళ్ళకు దొరుకుతుంది అని. కనుక మనము మన విశ్వాసాన్ని, శ్రీసభలో పొందిన విశ్వాసాన్ని మన బిడ్డలకు ఆటోమేటిక్గా అందిపోతూ ఉన్నది, వాళ్ళకి దొరుకుతుంది ఆ విశ్వాసం. ఏ విధముగా అయితే మన యొక్క రక్త మాంసములను వాళ్ళు పంచుకొని ఈ లోకములో జన్మిస్తూ ఉన్నారు, అదే విధముగా విశ్వాసమైనటువంటి వరము కూడా వాళ్ళ యొక్క హృదయాలలో బీజంగా పడింది, విత్తనముగా అది పడింది. అది మొలకెత్తుతూ ఉంది, వృద్ధి చెందుతూ ఉంది. గొప్ప విశ్వాసముగా ఒక చెట్టును వేళ్లతో సహా పెకిలింపగల గొప్ప విశ్వాసంగా అది మారడానికి ఆస్కారము ఉన్నది అని. కనుక సంఘముగా వాళ్ళకు మనం సాక్షులుగా ఉంటూ ఉన్నామని ఈరోజు అందుకనే మనం ఆ పాటలో విన్నాం, విశ్వాసము కలిగిన తల్లిదండ్రులారా, బాధ్యతను చేపట్టే జ్ఞాన తల్లిదండ్రులారా. ఈ చిన్ని బిడ్డలకు విశ్వాసము వరమును ఇవ్వాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులకు, ఆ పైన జ్ఞాన తల్లిదండ్రులకు ఉన్నది. ఆ విశ్వాసాన్ని పెంపొందించాలి. వాళ్ళ విశ్వాస జీవితము ద్వారా ఎదుగుతూ ఉన్నటువంటి యొక్క బిడ్డలకు కూడా బాధ్యతగా తమ యొక్క సాక్షిభూతమైన ఆదర్శవంతమైనటువంటి జీవితం ద్వారా వాళ్ళు నడిపించడానికి ప్రయత్నం చేయాలి జ్ఞాన తల్లిదండ్రులుగా. కనుక జ్ఞాన తల్లిదండ్రులు కూడా ప్రశ్నిస్తాడు గురువు ఈ రోజును, మీరు తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యతను నెరవేర్చడంలో వారికి తోడ్పడ మీరు సిద్ధముగా ఉన్నారా? ఈ బిడ్డలో దైవ మానవ ప్రేమలో ఎదగాలి, ఆ విధంగా జీవింప చేయడానికి మీరు వాళ్ళకి సహకరిస్తారా? మీరు మాతృక ఇస్తారా, ఆదర్శాన్ని ఇస్తారని జ్ఞాన తల్లిదండ్రులను గురువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాన స్నానములో ఒక ప్రధానమైనటువంటి సన్నివేశం ఉంది. అదేంటంటే, గురువు క్రిస్మా తైలముతో ఆ అభ్యర్థిని అభిషేకిస్తాడు. నీవు ఈ క్రిస్మా తైల అభ్యంగనం ద్వారా గురువు, బోధకుడు, రాజు అయిన యేసుక్రీస్తుతో నిత్యకాలము ఐక్యమై ఉందువుగాక అభిషేకిస్తూ ఉన్నాడు. మొట్టమొదట గురువుగా, రాజుగా, ప్రవక్తగా క్రీస్తు ప్రభు తన యొక్క ధర్మాన్ని, కర్తవ్యాన్ని నెరవేర్చాడు. అదే విధముగా నీవు కూడా ఈ 3 బాధ్యతల్లో పాల్పంచుకోవాలి. క్రీస్తు ప్రభువు గురువుగా, యాజకునిగా తన్ను తానే బలి నైవేద్యముగా తండ్రి దేవునికి సమర్పించుకున్నాడు. ఆ బలి దేవునికి ఇష్టమైంది. ఈ యాజకత్వం 2 రకాలుగా ఉంటాయి శ్రీసభలో. మొదటిది మినిస్టేరియల్ ప్రీస్ట్హుడ్ అంటాం, పరిచారిక గురుత్వము, పరిచారక యాజకత్వం. మేము సంఘము నుండి ఎన్నుకోబడ్డాం, మీ నుండి అభిషేకించబడ్డాం. దేవుడు తన ప్రేమ చొప్పున మమ్మల్ని ఎన్నుకున్నాడే కానీ మేము ఆయన ఎన్నుకోలేదు అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని ప్రేమను బట్టి అభిషిక్తులమయ్యాం. ఈ సంఘములో దేవుని యొక్క పవిత్రమైనటువంటి కార్యములను నిర్వహించేటటువంటి ఓ గురుతర బాధ్యతను మేము ఆపాదించుకున్నాం దేవుని యొక్క కృప వలన. ఇది పరిచారక గురుత్వము అంటాం. ఇక సామాన్య గురుత్వం, అందరము కూడా మొట్టమొదట బాప్తిస్మం ద్వారా సామాన్య గురుత్వంలో పాలు పంచుకుంటూ ఉన్నాం. గురువు ఏం చేస్తాడు? పూజలు అర్పిస్తాడు, దేవుని ఆరాధిస్తాడు. కనుక మనము సామాన్య గురుత్వములో బలి అర్పించేటటువంటి వాళ్ళం. బలి పూజలో పాల్గొంటూ మన జీవితాన్నే దేవునికి బలి అర్పించటం, మన జీవితము ద్వారా చిన్ని చిన్ని త్యాగాలు చేస్తూ అది దేవునికి ఇష్టమైనటువంటి త్యాగముగా దేవునికి సమర్పించడమే మనము సామాన్య గురుత్వంలో పాల్పంచుకోవడం ద్వారా చేసేది. ప్రియ సహోదరులారా, ఇక రెండవది క్రీస్తు ప్రభు బోధకుడు, ప్రవక్త, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టాడు, అందించాడు. అదే విధముగా దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఆ ఉపదేశంలో మనం కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం, ఆ బోధనలో మనం కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం. మనము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని పఠిస్తూ దేవుని ప్రేమను చవి చూస్తూ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఏమి మాట్లాడుతూ ఉన్నాడో అని మనం అర్థం చేసుకుంటూ తెలుసుకుంటూ మనము కూడా దేవునితో మాట్లాడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలి.
దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడం అంటే నేనే ఓ ఉపదేశముగా మారిపోవాలి, నేనే ఓ బైబిల్ గ్రంథముగా మారిపోవాలి. అంటే నా జీవితము ఆదర్శముగా క్రీస్తు ప్రభుని ప్రేమను, ఆయన యొక్క సువార్త విలువలను పాటించడం ద్వారా నేను వాక్యాన్ని ప్రకటించినట్లే అవుతుంది. అందరము కూడా బైబిల్ గ్రంథాన్ని తీసుకుని పల్లెపల్లెలా వాడవాడలా తిరగాల్సిన అవసరము లేదు. నా జీవితమే ఓ సువార్త అంటూ ఉన్నాడు ఓ భక్తుడు. కనుక క్రీస్తు ప్రభుని యొక్క బోధనలో పాలు పంచుకోవడం అంటే ఏమిటంటే వాక్యాన్ని ప్రదర్శించడం, నా జీవితం ద్వారా ప్రదర్శించటం. ముఖ్యంగా ఈరోజు సుశేషపట్నంలో విన్నాం, దేవుని ప్రేమించడం, దేవుని చేత కలుగ చేయబడినటువంటి మనము తోటి సహోదరులని ప్రేమించడం, ఈ రెండు కూడా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ, రెండవ ఆజ్ఞ కలిసి ప్రేమకు ఎంత గొప్ప పీట వేస్తూ ఉన్నాడు ప్రభు అని. మనము దేవుని ప్రేమించడం ద్వారా, తోటి సహోదరులను ప్రేమించడం ద్వారా పరిశుద్ధ వాక్యాన్ని ప్రకటించిన వాళ్ళం అవుతాం. కనుక బాప్తిస్మం పొందినటువంటి మనకు ఒక గొప్ప బాధ్యత ఇవ్వబడింది. అదేంటంటే ప్రేమించటం, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించి మదిలో నిలుపుకుని తోడి సహోదరుల్ని ప్రేమించటం. ఇక రాజు అయినటువంటి క్రీస్తు ప్రభునిలో ఐక్యమవటం. గురువు, బోధకుడు, రాజు. ఆయన ఎలా రాజు అయ్యాడంటే సైతాను శక్తిని అణగదొక్కి మరణించి సమాధి చేయబడి ఉత్థానుడు అవటము ద్వారా దేవుని యొక్క రాజ్యానికి ఆయన పునాది వేశాడు. కనుక నాయకుడుగా, రాజుగా తన కర్తవ్యాన్ని చక్కగా ప్రభువు నెరవేర్చాడు. నీతి, న్యాయము, ధర్మము కలిగినటువంటి రీతిలో వ్యవహరించాడు ఆయన. కనుక మనము కూడా రాజులం, మనము కూడా క్రీస్తు రాచరికంలో పాల్పంచుకుంటూ ఉన్నాం. కనుక మనము కూడా సైతాను శక్తిని ఎదిరించాలి. నిత్యము సైతానుడు, పిశాచి మనల్ని వెన్నంటే ఉంటాడు. మనం మంచి చేయాలి అనుకున్నప్పుడు చెడు మార్గంలో నడిపిస్తూ ఉంటాడు సైతానుడు. మనం ప్రేమించాలి అనుకున్నప్పుడు అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారాలతోటి రగిలేటట్లు మనల్ని చేస్తూ ఉంటాడు సైతానుడు. కనుక అటువంటి ఆ సమయములలో సైతానుని ఎదిరించి పోరాడి మంచి జీవిత పరుగు పందాన్ని మనం ముగించడానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారు ఏమంటూ ఉన్నారు? నేను నా విశ్వాసాన్ని నిలుపుకున్నాను, మంచి పోరాటాన్ని పోరాడాను, ఇప్పుడు నాకై పందెపు బహుమానం వేచి ఉన్నది. నాకే కాదు, ఎవరెవరైతే ఆ విధంగా చేస్తారో వాళ్ళందరికీ కూడా ఆ పందెపు బహుమానము, నీతి గల న్యాయాధిపతి అయినటువంటి ఆ దేవుడు నీతి కిరీటాన్ని బహుమానంగా ఇస్తాడని చెప్తూ ఉన్నాడు. కనుక మనము రాజులముగా నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, మంచిని ప్రతిష్ఠించడానికి ప్రయత్నం చేయాలి. ప్రభుని ఆదర్శంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి బాప్తిస్మం పొందడం ద్వారా దేవుని బిడ్డలమయ్యాం, సంఘంలో సభ్యులం అవుతూ ఉన్నాం. అంతకంటే కూడా పెద్ద బాధ్యతను మనం ఈ రోజున స్వీకరిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు అభిషేకింపబడ్డాడు, గురువుగా, రాజుగా, బోధకునిగా. ఈ 3 గుణములలో మనము కూడా పాల్పంచుకుంటూ ఉన్నాం. మనము కూడా ప్రభునితో ఐక్యం అవ్వాలి. గురువుగా జీవిత బలియాగాన్ని సమర్పించాలి, బోధకునిగా క్రీస్తు ప్రభుని యొక్క వాక్యాన్ని, ప్రేమను నా జీవితము ద్వారా ప్రదర్శించాలి, రాజుగా నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, మంచితనాన్ని సంఘములో ప్రతిష్ఠించడానికి మనం పాటుపడాలి ప్రియులారా. కనుక క్రైస్తవ జీవితం అంత తేలికైనటువంటి జీవితము కాదు. క్రీస్తును అనుసరించడం అంత తేలిక కాదు. కానీ నేను సిద్ధమే, ఇవన్నీ నెరవేర్చడానికి, ఇవన్నీ జీవించడానికి నేను సిద్ధమే అని ఈరోజు బాప్తిస్మం ద్వారా ఈ బిడ్డలు తెలియజేస్తూ ఉన్నారు. జ్ఞాన తల్లిదండ్రులు సహాయపడుతూ అంటారు. తల్లిదండ్రులు విశ్వాసంలో పెంచుతామని తమ యొక్క సంసిద్ధతను తెలియజేస్తూ ఉన్నారు. ఇక బాప్తిజం ఇచ్చేటప్పుడు తెల్లని వస్త్రాన్ని ఇస్తూ, ఇదిగో ఈ తెలుపు వస్త్రము నీ క్రైస్తవ ఘనతకు గుర్తు. కృష్మాతైలముతో అభ్యంగనము చేసి తెల్లని వస్త్రముతో క్రైస్తవ ఘనతను ఇచ్చి, క్రీస్తు పిలుపులో ఉన్నటువంటి గొప్పదనం, ఘనత. మీరు రాచరికపు గురుకులం, దేవుని సొంత ప్రజలు, పవిత్రమైనటువంటి జాతి, దేవుని యొక్క అద్భుత కార్యములను ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు అని పేతురు గారు పిలుపునిస్తూ ఉన్నాడు.
పేతురు గారు క్రైస్తవ పిలుపులో ఉన్నటువంటి గొప్పదనాన్ని, ఘనతను గురించి తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ తెల్లని వస్త్రం పవిత్ర వస్త్రం, దేవుని సొత్తు, మనం దేవుని సంపద, మనం దేవునికి చెందినటువంటి వాళ్ళం, మనం పరిశుద్ధులైనటువంటి ఆ యొక్క భగవంతునిలాగా నేను కూడా తెల్లని వస్త్రాన్ని, పరిశుద్ధ వస్త్రాన్ని, మేలిమి వస్త్రాన్ని దేవుని సహాయంతో ఈరోజు తొడుక్కుంటూ ఉన్నాను బాప్తిస్మంలో. దానిని తెల్లగా ఉంచుకోవాలి, చనిపోయేంత వరకు కూడా పరిశుద్ధముగా ఉంచుకోవాలి. అందుకనే మనం మానవులం, మన బలహీనతే పడిపోయే బలహీనత, మన స్వభావమే పడిపోయే స్వభావం. ఈ బలహీన స్వభావంలో పడుతూ ఉంటాం. తెల్లని వస్త్రం దేవుడు నాకు బాప్తిజంలో కట్టబెట్టాడు, ధరింపజేశాడు. ఈ తెల్లని వస్త్రాన్ని నేను మురికి చేసుకుంటూ ఉన్నాను పాపము ద్వారా. మరలా ఈ తెల్లని వస్త్రాన్ని, ఈ మురికి పడినటువంటి వస్త్రాన్ని, మలినపడినటువంటి వస్త్రాన్ని తెల్లని వస్త్రంగా చేసుకోవడానికి పాప సంకీర్తనమైనటువంటి జీవనదిలో నేను మునగాలి. కనుక పాప సంకీర్తనమైనటువంటి సంస్కారాన్ని కూడా త్వరలో స్వీకరించబోతూ ఉన్నారు. ఆ పాప సంకీర్తనమైనటువంటి జీవనదిలో మురికి పడిన, మలినపడినటువంటి యొక్క తెల్లని వస్త్రాన్ని మరలా తెల్లని వస్త్రముగా, ధవళ వస్త్రముగా, పరిశుద్ధ వస్త్రముగా మనం స్వీకరించడానికి ప్రయత్నం చేస్తాం ప్రియులారా. తరువాత కొవ్వొత్తిని ఇస్తారు. ఇదిగో ఈ కొవ్వొత్తిని స్వీకరించు, నీవు క్రీస్తునాథుని వెలుగును పొంది ఉన్నావు, నీవు ప్రకాశపుత్రుడుగా, ప్రకాశపుత్రికగా జీవించాలి అని. వెలుగు పుణ్యమునకు, జీవమునకు గుర్తు. చీకటి పాపమునకు గుర్తు. చీకటిలో ఉన్నటువంటి వాళ్ళు పాపం చేసే స్వభావంలో ఉన్నటువంటి వాళ్ళు, వెలుగులో ఉన్నటువంటి వాళ్ళు దేవుని మాట ప్రకారం పుణ్యక్రియలు చేస్తూ పాపానికి దూరంగా బ్రతికేటటువంటి వాళ్ళు. కనుక నేను ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. నేను ఎప్పుడు వెలుగుకి సంబంధించినటువంటి పనులు చేయాలి. చీకటికి సంబంధించినటువంటి వాడను దానిని కాను నేను. ఎందుకంటే క్రీస్తు ప్రభుని వెలుగుగా పొందాను నేను. ఈ లోకానికి వెలుగై ఉన్నామని క్రీస్తు ప్రభు మనతో చెప్తూ ఉన్నారు. క్రీస్తు ప్రభుని వెలుగుగా పొందినటువంటి మనము క్రీస్తుని వెలుగును అందరికీ కూడా చూపించడానికి నిత్యము కూడా వెలుగుతూ ఉండడం అంటే పాపపు పనులను వదిలిపెట్టి దేవుని వెలుగులో జీవించటం, మంచి క్రియలు చేయటం, దేవునికి దగ్గరగా బ్రతకటం, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించటం ప్రియులారా. కనుక ఈ రోజున మన బిడ్డలు, మనం ఇంతకుముందే బాప్తిస్మం ద్వారా దేవుని బిడ్డలమయ్యాం. పాప సంకీర్తనం ద్వారా మన జీవితాలను మరలా నిర్మించుకుంటూ ఉన్నాం. పుణ్య మార్గములు, దివ్య సత్ప్రసాదం ద్వారా మన ఆత్మ శరీరములకు భోజ్యముగా ప్రభుని స్వీకరించి శక్తిని, బలాన్ని పొందుతూ ఉన్నాం ఆయన మాదిరిగా జీవించడానికి. మరి ఈ బిడ్డలు కూడా బాప్తిస్మం పొంది త్వరలో పాప సంకీర్తనం అనే సంస్కారాన్ని స్వీకరించి, దివ్య సత్ప్రసాదాన్ని కూడా స్వీకరించి దేవునికి ప్రియమైనటువంటి, ఇష్టమైనటువంటి బిడ్డలుగా ఎదిగేటట్లు, మారేటట్లు వీరి కోసం ప్రార్థన చేద్దాం. మనము కూడా మన కోసం ప్రార్థన చేసుకుందాం. బాప్తిస్మపు ప్రమాణములను, బాప్తిస్మపు విలువలను జీవించడానికి సహాయం చేయమని ప్రభుని ఏక మనసుతో ప్రార్థన చేసుకుందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞాన స్నానం స్వీకరించే వాళ్ళు పైకి లేచి నిలబడండి. మిగతా వాళ్ళందరూ కూడా అలాగే కూర్చొని ఉండండి. దేవరకొండ వంశీ, కొండమూది వంశీ, కొండమూది సువర్ణ కుమారి, వీరిద్దరు కూడా ముందుకు రండి. కొండమూది సువర్ణ కుమారి వంశీ. దేవరకొండ రేవంత్, దేవరకొండ రితిక. గొడవర్తి మౌర్య, మేకల శిరీష, మేకల శివప్రసాద్. ఇటువైపు రండి.
దేవరకొండ స్వాతి, చీలి సామ్రాజ్యం, చీలి మరేదాసు. ఆరుమల్ల తేజాబాబు, చీలి సుహాస్, దేవరకొండ స్వాతి, కట్టెపోగు రియాన్స్. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చెప్పబడినటువంటి పేర్లను బట్టి వీరి కొరకు తిరుసభ నుండి మీరు ఏమి కోరుచున్నారు? జ్ఞానస్నానం. ఈ బిడ్డలకు జ్ఞానస్నానం ఏమని అడుగుచూ ఉన్నారు? వీరిని విశ్వాసమునందు దృఢపరచి దేవుని ఆజ్ఞలను అనుసరింపజేయుచు దైవ మానవ ప్రేమలందు పెంచవలెను. ఆ మీ బాధ్యతను నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యతలు నెరవేర్చుటలో జ్ఞాన తల్లిదండ్రులుగా మీరు వారికి తోడ్పడ సిద్ధముగా ఉన్నారా? ప్రియమైన బిడ్డలారా, క్రైస్తవ సంఘము అమితానందముతో మేము ఆహ్వానించుచూ ఉన్నది. ఈ సంఘము పేరిట నేను మీపై స్లేవ గుర్తు వేయుచూ ఉన్నాను. దీని వలన మీరు మన రక్షకుడైన యేసునాథునికి సొంతమగుచున్నారు. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు మీ కుమారుని ఈ లోకమునకు పంపితిరి. వారు మా నుండి పిశాచి శక్తిని పారద్రోలి చీకటి నుండి వెలుగులోనికి చేర్చిరి. కావున ఈ బిడ్డల నుండి జన్మ పాపము తొలగింపుము, వీరిని పవిత్రాత్మకు నివాస యోగ్యమగు ఆలయముగా చేయుమని బ్రతిమాలు కొనుచున్నాము. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రియ బిడ్డలారా, ఇప్పుడు నేను మిమ్ము రక్షణాయుతమైన తైలముతో అభ్యంగనము చేయుచున్నాను. యుగ యుగములు జీవించుచు పరిపాలించు క్రీస్తు మిమ్ము బలపరచునుగాక. ఆమేన్. నీటిపై ఆశీర్వాదములు. ఓ దేవా, మీరు అగోచరమగు శక్తితో గోచరమగు సంజ్ఞల ద్వారా అద్భుత కార్యములు చేయుచున్నారు. జ్ఞానస్నాన వరమును సూచించుటకు పలు విధములుగా ఈ నీటిని వినియోగించితిరి. సర్వ సృష్టికర్త, ఆదిలో మీరు లోకమును సృజించినప్పుడు మీ ఆత్మ నీటిని ఆవరించి దానికి జీవమిచ్చు శక్తిని ప్రసాదించను. సర్వేశ్వర, మీరు జల ప్రళయమును నూతన జనమునకు సూచనగా చేసితిరి. ఆది పాప నిర్మూలమునకు గాను పుణ్యం మూలముగాను ఉన్నది. అది పాప నిర్మూలముకు గాను పుణ్యం మూలముగాను ఉన్నది. పరమపిత, మీరు అబ్రహాము సంతతిని ఎర్ర సముద్రము గుండా సురక్షితముగా దరికి చేర్చితిరి. ఈ విధమున ఫరోరాజు దాస్యము నుండి విడుదలైన వారు జ్ఞానస్నానం పొందిన ప్రజలకు సూచనగా ఉన్నారు. ప్రియమైన తండ్రి, మీ కుమారుడు యోర్దా నదిలో జ్వానేసు వద్ద జ్ఞానస్నానము పొంది పవిత్రాత్మతే అభిషిక్తుడాయను. స్లేవపై వ్రేలాడునప్పుడు వారి ప్రక్క నుండి నీరు రక్తము స్రవించను. ఉత్థానమైన తరువాత ఆయన, మీరు పోయి సకల జాతి జనులకు బోధించుచు పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి అని శిష్యులకు ఆజ్ఞాపించను. మీ తిరుసభను ప్రేమతో వీక్షించి జ్ఞానస్నానపు నీటి బుగ్గను విడువండి. ఈ నీరు పవిత్రాత్మ ద్వారా మీ జనితైక స్తుతిని శక్తిని పొందునుగాక. దీనివలన మీ పోలికతో సృష్టింపబడిన మానవుడు జ్ఞానస్నానమందు తన పూర్వ పాప మాలిన్యముల నుండి కడుగబడి నూతన జన్మనకు అర్హుడగునుగాక. సర్వేశ్వర, మీ కుమారుడు క్రీస్తునాథుని ద్వారా పవిత్రాత్మ శక్తి ఈ నీటిలో ప్రవేశించునుగాక. జ్ఞానస్నానమందు క్రీస్తునాథునితో మరణించి సమాధి చేయబడిన ప్రజలందరూ వారితో కూడా సజీవులై లేతురు కాక. వీటినన్నింటినీ దయచేయమని మా ఏలువారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, క్రైస్తవ సంఘమా, మీరు తీసుకుని వచ్చిన ఈ బిడ్డలు జ్ఞానస్నానమందు నీటి వలన ప్రేమమయుడైన దేవుని నుండి నూతన జీవమును పొందబోచు ఉన్నారు. మీరు మీ బిడ్డలను విశ్వాసమునందు పెంచుటకు శ్రద్ధ వహింపుడు. ఇందుమూలమున వీరు పాపమునకు దూరమై దైవ జీవమునందు దినాభివృద్ధి చెందగలరు. కావున విశ్వాసముతో మీరు ఈ బాధ్యతను నిర్వహింపదలచిన జ్ఞానస్నానమందు మీరు ఇచ్చిన వాగ్దానము స్మరింపుము. ఇప్పుడు మరలా పాపమును వదిలిపెట్టుచు క్రీస్తునందు విశ్వాసమును ప్రకటింపుడు. ఇది ఏ తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమునే ఈ బిడ్డలు జ్ఞానస్నానమందు పొందబోవచ్చు ఉన్నారు. మీరు పిశాచిని వదిలిపెట్టుచున్నారా? అందరూ చెప్పాలి. దాని క్రియలను వదిలిపెట్టుచున్నారా? దాని ఆకర్షణలన్నిటినీ వదిలిపెట్టుచున్నారా? మీరు
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియము నుండి పుట్టి పాటుబడి మరణము పొంది సమాధి చేయబడి చనిపోయిన వారలలో నుండి లేచి పిత యొక్క కుడి ప్రక్కన కూర్చుండి ఉన్నారని విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇది ఏ తిరుసభ విశ్వాసము. ఈ విశ్వాసమును ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మనము ప్రకటించిన మన శ్రీసభ విశ్వాసములో ఈ బిడ్డలు జ్ఞానస్నానం పొందుటకు మీరు సమ్మతించుచున్నారా? ఇప్పుడు ఒక్కొక్కరుగా పిల్లల్ని తీసుకొని స్వామి ముందుకు రండి, ఇక్కడ స్వామి వాళ్ళే వస్తారు ముందుకి. ఒక్కొక్కరుగా ముందుకు వచ్చి జ్ఞానస్నానం స్వీకరించండి. తల్లిదండ్రులు బిడ్డలను ఎత్తుకొని ఒకరు అయిపోయిన తర్వాత మరొకరు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. కొంచెం
ప్రియ బిడ్డలారా, మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి యగు సర్వేశ్వరుడు మేము పాపము నుండి విడుదల చేసి నీటి వలన పరిశుద్ధాత్మ వలన నూతన జీవము ఇచ్చి ఉన్నారు. వారే ఇప్పుడు మేము క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయుచున్నారు. దీని ఫలితముగా మీరు దేవుని ప్రజలలో చేరి గురువు, బోధకుడు, రాజు అయిన యేసుక్రీస్తుతో నిత్యకాలము ఐక్యమై ఉందురుగాక. ప్రియమైన బిడ్డలారా, మీరు నూతన సృష్టి అయి యేసుక్రీస్తును ధరించి ఉన్నారు. ఈ తెలుగు వస్త్రము మీ క్రైస్తవ ఘనతకు గురుతు. మీ బంధుమిత్రుల సుమాత్రకును అనుసరించి నిత్య జీవములో ప్రవేశించు వరకు వీటిని నిర్మలముగా ఉంచుకును. ఆమేన్. ఇప్పుడు తల్లిదండ్రులు మీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానస్నాన ఒత్తిని పాస్కా ఒత్తి దగ్గర వెలిగించగలరు. మరలా వెనుకకు వెళ్ళి ఆరిపోకుండా పట్టుకోండి.
క్రీస్తు జ్యోతిని స్వీకరింపుడు. తల్లిదండ్రులారా, జ్ఞాన తల్లిదండ్రులారా, ఈ దీపికలు ఎల్లప్పుడూ వెలుగుచుండనిండు. మీ బిడ్డలు యేసుక్రీస్తుని వెలుగుగా పొంది ఉన్నారు. వీరు ప్రకాశపుత్రులుగా పుత్రికలుగా జీవింపవలెను. విశ్వాసమునందు స్థిరపడి క్రీస్తు ప్రభుని పునరాగమమున సకల పునీతులతో ఎదురేగి వారిని కలుసుకుందురుగాక. మన నాథుడైన యేసు చెవిటి వారికి వినికిడి, మూగవారికి మాట్లాడు శక్తినిచ్చిరి. పితైన సర్వేశ్వరునికి మహిమ గౌరవములు కలుగునట్లు వారి వాక్యమును ఆలకించి విశ్వాసముతో దానిని ఆచరించుటకు వారు మనకు సహాయపడుదురుగాక. ఆమేన్. క్రీస్తునాథుని యందు జ్ఞానస్నానం పొందిన మీరు క్రీస్తును ధరించితిరి. హల్లెలూయా, హల్లెలూయా. చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. చేకొను దేవా దయతో నన్ను, చేకొను దేవా దయతో నన్ను దీవించుమయా కృపతో నేడు, దీవించుమయా కృపతో నేడు. నేను పొందిన కొన్నాళ్ళేగా, చిలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి నేను పొందిన కొన్నాళ్ళేగా, చిలిమి నేను చేసిన కొన్నేళ్ళేగా. కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని, కలిమి చెలిమి నీవై నన్ను నిండిపోని. నన్ను నీవు అర్పణగా కరిగిపోని, నన్ను నీదు అర్పణగా కరిగిపోని. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. గాలిలోని దీపము ఆరిపోగా, రాలిపోవు పువ్వును ఆపలేవుగా. గాలిలోని దీపము ఆరిపోగా, రాలిపోవు పువ్వును ఆపలేవుగా. శాశ్వతం కాని ఈ గమనములోనా, శాశ్వతం కాని ఈ గమనములోనా. నన్ను నీరు అర్పణగా కలిగిపోని, నన్ను నీదు అర్పణగా నిలిచిపోని. నా హృదయము నీకు
నీకు అర్పణ నా జీవిత నీకు అంకితం నా హృదయమా నీకు అర్పణ నా జీవిత నీకు అంకితం సహోదరులారా, మనమందరం కలిసి అర్పించే ఈ బలి తండ్రి అయిన దేవునికి ప్రీతికరమగునట్లు ప్రార్థించండి. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, వీరిని నీ కుమారుని రూపురేఖలలోను పరిపూర్ణులుగా చేసి నీ యాజక ప్రజలలో చేర్చుకొంటివి. నీ శ్రీసభ కానుకలతో వీరిని కూడా నీకు ప్రీతికరమైన బలిగా కనికరించి అంగీకరింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఎందుకనగా నీవు లోకమును ఎంతగానో ప్రేమించి కనికరముతో మాకు రక్షకుని ప్రసాదించితివి. పాపము మినహా అన్ని విషయములలోనూ అతడు మా వలె జీవించునట్లు చిత్తగించితివి. ఈ విధముగా నీ కుమారుని యందు నీవు ప్రేమించిన దానినే మాయందును ప్రేమింపతలంచితివి. మా విధేయత వలన పాపము కట్టుకొని మేము పోగొట్టుకొని నా అనుగ్రహములను నీ కుమారుని విధేయత ద్వారా మరల పొందగలుగుచున్నాము. కావున ప్రభువా, మేము మీకు వందనములు అర్పించుచు దూతల సమేతముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేస్ పావన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు పరలోకముని మహిమతో నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చడి వారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పావన 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 ప్రభువు. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. మా పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. మా పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా భాగ్యం పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణను చేయము. ఈనాడు దివ సంస్కారమును స్వీకరించినటువంటి దేవరకొండ స్వాతి, చీలి సామ్రాజ్యం, చీలి మరీదాసు, ఆరుమల తేజబాబు, చీలి సుహాస్,
మేకల శివప్రసాద్, మేకల శిరీష, గొడవర్తి మౌర్య, కుక్కమల శాలిని, కుక్కమల రిత్విక్, దేవరకొండ రితిక, దేవరకొండ రేవంత్, కొండమోది సువర్ణకుమారి, కొండమోది వంశీ అనే ఈ బిడ్డలను స్మరించండి. తొలి దివ్య సంస్కారం ద్వారా తిరుసభ సభ్యులుగా మీ బిడ్డలుగా మారినటువంటి వీరందరిని కూడా రానున్న కాలములో చేయి పట్టి నడిపించమని, అన్ని సంస్కారములు స్వీకరించి జీవితాంతము కూడా విశ్వాస పాత్రులుగా ఉండే భాగ్యము వీరికి, వీరి కుటుంబ సభ్యులందరూ కూడా దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. అదేవిధముగా నేడు పూజ బలిని సమర్పిస్తున్నటువంటి ముత్యాల మైసయ్య రాణి కుటుంబమును దేవుడు ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ప్రతి పనులు కూడా దేవుడు తోడుగా ఉండాలని, వారి తలంపులన్నీ కూడా నెరవేరు భాగ్యం దయచేయమని, చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానము దయచేయమని, మరణించినటువంటి చిన్నప్ప, కత్తెరేనమ్మ, ముత్యాలరావు, ప్రకాశ్రావు, నిర్మల, సిద్ధెల నెహేమియా వీరులకు నిత్య విశ్రాంతిని దయచేయమని దేవుణ్ణి వేడుకుందాము. ఉత్తాన మగుదము నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశనునికి చేర్చుకునము. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ఏలినవారా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ ప్రజలకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి వారా. ఆమేన్.
ప్రభుని సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడి క్రీస్తు ప్రభువు. మీరు మరల జన్మించనన తప్ప పరలోకములో ప్రవేశింపజాలరని పలికిన క్రీస్తు. ఈ దివ్య గొర్రె పిల్ల విందునకు పిలువబడిన వారందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలచితివి అబ్రామును, ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా.
రొట్టెను నేనయ్యా వీరు యేసయ్యా. యాకోబున నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. యాకోబున నీవు పిలచితివి ఆనాడు ఆశీర్వదించితివి, ఇశ్రాయేలుగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా. నీ చేతిలో క్రీస్తుని ఆత్మమానం, క్రీస్తుని శరీరమానం, క్రీస్తుని రక్తమానం, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్లను, క్రీస్తు అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువాను, మీ గాయముల లోపలను నేను మీ మెడబాయినట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు నన్ను మీ సన్నిధికి అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలము గల జపము మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసుడనైన నేను దేవుని వారి సముఖములో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారు, నా ఎముకలను ఎంచినారని దేవుని వారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవుని వారి 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించడి సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దేవప్రేమ అనడి సుకృత తలంపులను, నా అక్రమముల మీద నిజమైన మనస్తాపమును, వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయముందు ముద్రింపవలగినని నా మంచి యేసువా, దేవుని వారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశకాంక్షతో ప్రతిమాలి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందున నెరవేరునుగాక. నాటికి కావలసిన మా ఆయనము మాకు నీటికివ్వండి, ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షించండి, ఆమేన్. దేవుని ప్రసాదము చేతానడిన మరి మా వందనం. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారేగని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడను మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఎప్పుడను సదాకాలం మీకు స్తోత్రం కలుగునుగాక. Praise the Lord. 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 Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలా సంతోషం. ఈరోజు 14 మంది పిల్లలు, పెద్దలు పిల్లలు మొత్తం కలిపి 14 మంది ఈరోజు జ్ఞానస్నానాన్ని స్వీకరించి ఉన్నారు. పేర్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఇచ్చి ఉంటే దాదాపుగా 18 మంది అయ్యేవారు. పేర్లు ఇచ్చి రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి వేరొక సందర్భంలో ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి
అందరం కలిసి వారిని అభినందిస్తూ మరొకసారి చప్పట్లు కొట్టి వారిని ఆనందింపచేద్దాం. చాలా సంతోషం. నిన్న పిలవగానే వచ్చారు. సలహాలు సూచనలు ఎలా అనేది మొత్తం కూడా మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా పూజకు ముందే వచ్చి ఉన్నారు. కాబట్టి ఇలాగే ప్రతి ఒక్క దివ్య సంస్కారం స్వీకరించిన సందర్భంలో ముందుగానే సూచనలు సలహాలు ఇవ్వటం, క్లాసులు ఇవ్వటం, లేకపోతే ప్రాక్టీస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. కాబట్టి వాటికి తప్పనిసరిగా హాజరు కావాలి. పేర్లు ఇచ్చి రాలేదు అంటే మాత్రం ఈసారి ఇవ్వను. ఈసారి ఇచ్చేది మే మాసములో చివరి వారంలో దివ్య సప్రసాదము ఇవ్వబడటం జరుగుతుంది. మే నెలలో దివ్య సప్రసాద సంస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది. అప్పుడు ముందుగానే ప్రకటిస్తాను. పేర్లు ఇచ్చిన వారు క్లాసులకు రావాలి. క్లాసులకు వచ్చిన వాళ్ళు పాప సంకేతన చేయాలి. పాప సంకేతన చేసిన వారు ప్రాక్టీస్కు రావాలి. ప్రాక్టీస్కు వచ్చిన వాళ్ళకి మాత్రమే దివ్య సప్రసాదాన్ని ఇస్తాను. అది గమనించండి. పేర్లు ఇచ్చామంటే ఆబ్సెంట్ అయితే కుదరదు. పోయినసారి చెప్పాను, పాటలు పాడినప్పుడు ఎవరైతే 2 సార్లు కనుక పాటల ప్రాక్టీస్ మిస్ అయ్యారో వాళ్ళు పాడకూడదని చెప్పాను. అలాగే ఈ క్లాసులు ఏర్పాటు చేసినప్పుడు కూడా మీరు ఆబ్సెంట్ అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకి మాత్రం నిర్మోహమాటముగా ఇవ్వను. మే మాసములో దివ్య సప్రసాదాన్ని స్వీకరించే దివ్య సంస్కారాన్ని ఇవ్వటం జరుగుతుంది. ముందుగానే ప్రకటిస్తాను. అందరూ కూడా సిద్ధపడి దానికి. ప్రియులకు సహోదరులారా, ఈరోజు ఈ విధముగా నేను మీతో కలిసి దేవుని స్తుతించి మహింపరచి ఈ దివ్య బలి పూజను అర్పించడం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించినటువంటి మీ విచారణ గురువులు, నాకెంతో ఆప్తులు ఫాదర్ చంద్ర గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఉన్నాను. భగవంతుడు వీరికి తోడుగా ఉండి చేయు పనులలో అన్నీ కూడా సఫలీకృతమయ్యేటట్లు భగవంతుడు ఆశీర్వదించుదురుగాక. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, మీ ఏకైక కుమారుని శరీర రక్తములతో పోషింపబడి మేము పవిత్ర ఆత్మయందు ఒకే కుటుంబముగా ఐక్యమై సోదర ప్రేమతో జీవింతుముగాక. తద్వారా మేము ప్రేమ తత్వముతో క్రీస్తు జ్ఞాన శరీరమునకు ఉండవలసిన సంపూర్ణత్వమును సాధించునట్లు అనుగ్రహింపుము. మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.